కొలసి సంఘానికి చెప్తున్నాడు. ఈరోజు మీరందరూ ఎవరై ఉన్నారు? సంఘాలు చాలా ఉంటాయి. వ్యవసాయ సంఘం ఒకటి ఉంటుంది, కార్మిక సంఘం ఒకటి ఉంటుంది, ఇంకా కొన్ని సంఘాలు ఉంటాయి. కానీ ఇక్కడ చేరిన మనందరం ఎవరిమి? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో చదవండి ఒక మాట. అపోస్తుల కార్యములు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము, చాలు, సంపాదించిన తన సంఘం, ఆ సంఘం గురించి ఈరోజు మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడున్న వీరు, ఇక్కడున్న మనందరం ఆ మాటకు అర్హులమేనా? ఇది గుర్తించండి. ఇక్కడ చేరుకున్న మనందరము ఆ మాటకు అర్హులమేనా కాదా? క్రీస్తు యేసు రక్తం చేత, ఆయన శిలువ రక్తం ద్వారా సంధింపబడ్డావా, సంధి చేయబడ్డావా? అయితే ఇక నువ్వు ధన్యుడివే, నువ్వు ధన్యురాలవే, నువ్వు కుమారుడు కుమార్తె అనబడతావు. అర్థమైందా? నిద్రపోతా ఉంటే కుమారులు కుమార్తెలు అనబడరు. వింటున్నారా? నిద్రపోయే వాళ్ళని ఏమంటారు మామూలుగా? చాలా చెబుతారు. జాగ్రత్తగా వినండి. దేవుని ఇంట్లో ఈరోజు ఇంతకాలం కూడా దేవుని నమ్ముకొని చాలా దినాలైంది, ఇప్పటికి ఎలాంటి బాధ్యత లేదంటే అది కేవలం నీ స్వబుద్ధి, నీ నిర్లక్ష్యమే. క్రియ లేకుండా బ్రతుకుతున్నారంటే అదే కాక ఇంకేముంటుంది చెప్పండి? వాక్యం ఏం చెబుతుంది? శిలువ రక్తం చేత నువ్వు సంధి చేయబడ్డావు. ఎవరితో మాట్లాడుతున్నాడు? క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించాడు. చూడండి, సంఘంతో మాట్లాడుతున్నాడు. ఆ సంఘం క్రీస్తు దేహములో అవయవాలు ఉన్నాయి. వ్రాయబడింది, శిలువ రక్తం చేత సంధి చేసి ఆ తర్వాత ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెనని తండ్రికి అభిష్టమాయను. ఈ భూమి మీద ఉన్న అన్ని, పరమందున్న సమస్తమును కూడా ఆయన ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా భూమి మీద ఉన్న సర్వ సమస్తమును దేవునితో సమాధాన పరుచుకొనవలనని తండ్రికి అభిష్టమాయను, ఎంతో ఇష్టమాయను. సమాధాన పరుచుకొనవలనని. ఎంతకాలం సమాధానం లేకుండా ఉంటారు అని మాట్లాడుతున్నాడు. సమాధాన పరచబడ్డామా? శిలువ రక్తం చేత సంధింపడ్డామా? ఆయన కొన్న రక్తం సంఘంలో, రక్తం కార్చి ఏర్పాటు చేసుకున్న సంఘంలో మనం ఒక అవయవాలమేనా? క్రీస్తు దేహములో ఉన్న అవయవాలన్నీ అరికాలు మొదలుకొని తల వరకు ఆయనకి ఎక్కడ ఎలాంటి కొరత లేదు. ఏ రూపములు చూసినా పరిశుద్ధుడు, ఏ రూపములు చూసినా నిర్దోషి, ఏ రూపములు చూసినా నిష్కలంకి, ఏ రూపములు చూసినా పరిశుద్ధుడు, పవిత్రుడే. ఏ విధంగా చూడండి, ఆయన దగ్గర ఎక్కడ కొరత లేదు. ఆయన ప్రజల్లో, ఆయన కొన్న సంఘంలో, ఆయన ఏర్పాటు చేసుకున్న సంఘంలో ఎట్టున్నారు? ఎలా ఉన్నారు? ఎట్టున్నారు? ఎలా ఉన్నారు? ఒకసారి ఆలోచన చేయండి. వచ్చిపోతున్నామా? అయితే నువ్వు పెద్ద మోసంలో ఉన్నావు. నిన్ను మోసం చేసుకుంటున్నావు, జాగ్రత్త. ఇంత పని, ఇన్ని క్రియలు నీకు ముందుగా దేవుడు పెట్టున్నాడు. నిన్ను ఈ రీతిగా తన కుమారుడుగా, కుమార్తెగా అంగీకరించడానికి ఆయన ఇంతగా తండ్రికి అభిష్టము. అయిష్టము వేరు, అభిష్టము వేరు. అయిష్టం అంటే కాదు, అభిష్టం అంటే చాలా బహుగా, ఎంతో ఇష్టపడ్డవాడుగా ఉంటున్నాడని పౌలు గారు ఆత్మచేత కొలసి సంఘానికి తెలియపరుస్తున్నాడు. ఈ రోజు ఈ మాటలు ఎలా వస్తున్నాయో మనకు తెలిసిన ఎబ్రీ 1:1 చూస్తే రాస్తాడు, కుమారుని ఆత్మ ద్వారా లాస్ట్ లో ఉన్న మనందరితో మాట్లాడుతున్నాడు. అర్థమైందా? మనందరితో మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని
మర్చిపోకండి. నిద్రలో ఇంత పనిని, మీ జీవితాన్ని వ్యర్థం చేసుకోబాకండి. మీ జీవితాన్ని నిద్ర ద్వారా వ్యర్థం చేసుకోవద్దు. వాక్యం చెప్తుంది, జాగ్రత్తగా వినండి మాటలన్నీ. తండ్రికి అభిష్టమాయను గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధం గలవారై ఉండిన మిమ్మల్ని కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరచబడ్డామా లేదా? దేవునితో మనకు మధ్యలో యెషయా 59 ప్రకారంగా మధ్యలో ఏమన్నా ఉన్నాయా? అడ్డాలు లేక చేరుకున్నామా ఆయనతో? మీకును మీ దేవునికి మధ్యలో దోషములు అడ్డంగా ఉన్నాయి. అవి ఇంకా నిలిచున్నాయా లేకపోతే అవి పడగొట్టబడ్డాయా? నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు అది పడగొట్టబడుతుందని, తీసివేయబడుతుందని స్పష్టంగా రాయబడింది. అది ఇక నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని హెబ్రీ 10:14 ఆయన చెప్తూ వచ్చాడు. ఆయన జ్ఞాపకం చేసుకోలేదు కానీ మనం అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం, అంతేనా? ఆయన జ్ఞాపకం చేసుకోడు, ఆయన క్షమించాడు. మనమే అప్పుడప్పుడు ఏం చేస్తుంటాం? జ్ఞాపకం చేసుకుంటుంటాం. ఒకరు కుల రూపంలో జ్ఞాపకం చేసుకుంటారు, ఒకరు మత రూపంలో జ్ఞాపకం చేసుకుంటారు, ఒకరు సమాజ రూపంలో జ్ఞాపకం చేసుకుంటారు, ఒకరు బంధువర్గంలో జ్ఞాపకం చేసుకుంటారు. దాని వలన ప్రభునందు ప్రేమిన వారులారా, నువ్వెంత నష్టపోతున్నావో, ఎంత దేవునికి దూరంగా ఉంటున్నావో నీకు అర్థమవుతుందా? ఇక్కడ ఏం రాశాడు? గతకాలమందు దేవునికి దూరస్తులు ఇప్పుడైతే ప్రభునందు సమీపస్తులా అయ్యారా? చదువుకుంటే కారు, ఆ ప్రకారం చేసి అవుతారు. గతకాలమందు దూరస్తులమే, ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తునందు ఆయన రక్తము వలన, ఆయన శిలువ రక్తము వలన మనల్ని సంధి చేసినాడు, కలిపినాడు, ఏకపరిచినాడు. అది తండ్రికి అభిష్టమైనది. కుమారుడు తండ్రి ఇష్టపడ్డాడు. మనమేం చేస్తున్నాం? ఆలోచించండి, మనమేం చేస్తున్నాం? ఎలా ఉన్నాం? గతకాలం ఎట్టున్నాము, ఇప్పుడు కూడా అట్నే ఉన్నాం. మేము అట్టెట్టు ఎందుకుంటామంటారా? గతకాలం ఉన్నట్లే మేము ఇప్పుడు కూడా ఉంటామంటారా? అయితే నువ్వు ఎవరిని ఏం చేయలేవు, నువ్వు ఎవరిని ఏమి చేయలేవు. గలతీ 6:3 రాత్రి చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు, అది దేవుడు ఇష్టపడటం లేదు. నాకు నేను మోసం చేసుకుని నష్టపోయేది ఆయనకి ఇష్టం లేక, ఎవరు నశ్యంపోలని నిశ్చయింపక అందరూ అంతటా మార్పు చెందాలని ఈనాడు నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇస్తూ వచ్చాడు, తెలియపరుస్తున్నాడు. తండ్రికి మనందరినీ సమాధాన పరుచుకోవాలంటే ఎలా? దేని ద్వారా సమాధాన పరచబడలేదు కానీ ఈ పాపమనే విరోధాన్ని కొట్టివేసి, ఆ పాపమనే విరోధం నుండి నన్ను విడిపించి తండ్రితో సమాధాన పరచబడాలంటే ఆయన శిలువలో కార్చిన రక్తమే పరిహారం. ఆయన రక్తం లేకుండా పరిహారం లేనే. ఆయన రక్తమే సర్వ మానవాళికి పరిహారం. రక్త ప్రోక్షణే సర్వ మానవాళికి పరిహారం కదా. వింటున్నారా మాటలు? ఏం వింటున్నారు ఈరోజు? ఎంతవరకు విన్నారు? ఎన్ని మాటలు వింటూ వచ్చారు? అర్థమవుతున్నాయా మాటలు? ఒకప్పుడు మన పరిస్థితిని మళ్ళీ చదువుతున్నాను, వినండి. గతకాలమందు దూరమయ్యన నన్ను, మీరు జాగ్రత్తగా వినండి, నేను చదువుతున్నాను. గతకాలమందు దేవునికి దూరమైన నన్ను నా దుష్క్రియల వలన నా మనసులో విరోధ భావం గలవాడినై ఉండిన నన్ను తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు నన్ను సమాధానపరచబడ్డావా లేక ముందుకు జీవితంలో ఉన్న విరోధ భావములు, వ్యర్థమైన క్రియలు ఇంకా కలిగి ఉన్నామా? రాస్తున్నాడు ఇక్కడ. ఒకప్పుడు ఉన్నామలా. ఎందుకంటే కొరింథీయులు చెబుతాడు, మీలో కొందరు అట్టివారై ఉంటుంది కానీ, చదవండి,
చదవండి ఆ మాట 9 చెప్తున్నాను. 1 కొరింథీ 11 వచనం. 1 కొరింథీ 6:11. 1 కొరింథీ 6:11. మీలంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, ఎవరికి వారు ఇప్పుడు పరిశీలన చేసుకోండి. ఒకప్పుడు నేను దేవునికి దూరంగా ఉన్నాను. నా దుష్క్రియల వలన, నా చెడుతనం వలన, నా చెడ్డ ప్రవర్తన వలన, నేను కలిగి ఉన్న విరోధం వలన, నేను పుట్టిన మొదలుకొని నేటి వరకు నేను బ్రతికిన బ్రతికంతా కూడా నేను ఎలా ఉన్నాను? దేవునికి దూరంగా ఉంటుంది. ఇప్పుడైతే అర్థమవుతుందా? చదువు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మనము మన దేవుని ఆత్మయందు నేను కడగబడి తిని పరిశుద్ధ పరచబడిన వాడినైతిని, నీతిమంతునిగా తీర్చబడి తిని. ఈ జీవితాన్ని కట్టుకోవాలా, ఈ జీవితాన్ని కాపాడుకోవాలా. అర్థమవుతుందా? అక్కడ రాసిన మాటలేంది? మీలో కొందరు అట్టివారై ఉంటుంది. ఒకప్పుడు మనందరిలో ఎవరు చెప్పగలిగినారు? ఎవరు చెప్పగలుగుతారు? ఒకప్పుడు నేను కరెక్ట్, దేవుని దూరంగా ఉన్నప్పుడు నేను కరెక్ట్ అని ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరు చెప్పలేదు. అందరూ పాపులే. ఆ పాపం చేత మరణానికి దగ్గరలో ఉంటుంది. ఆ మరణాన్ని ఆయన మాంస దేహమందు ఆ మరణాన్ని భరించి వహించి నీ కొరకు నా కొరకు ఆ పాపమనే మరణాన్ని కొట్టివేయడానికి, విడుదల విమోచన కలిగించడానికి ఆయన సిలువెక్కాడు. ఆయన సిలువెక్కి మనందరి పైన ఉన్నటువంటి ఆ విరోధ భావాన్ని కొట్టివేసి క్రీస్తులో తనతో కూడా మనందరిని తండ్రితో సమాధాన పరుచుకున్నాడన్న భాగాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరైనా అలా కాదు, నా మంచి క్రియల ద్వారా, నేను చేసిన క్రియల ద్వారా అని ఒకవేళ ఎవరైనా అంటారా? వాక్యం చెబుతుంది అలా అంటానికి ఎవరి చేత కాదు. చదవండి తీతు 3 తీతు పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం. తీతు పత్రిక తీయండి. ఎన్ని వచనం అంటే 3:5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, అది తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు, అది అంతేగాని మనమేదో గొప్ప కార్యములు చేశామని మనం ఈరోజు విమోచింపబడలా. గొప్ప నీతిమంతులమని మనకు రక్షణ రాలా. కేవలం ఇక్కడ రాస్తాడు తన కనికరము చొప్పున. అర్థమైందా? పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా ఆయన మరణించి తిరిగి లేచినాడు. మనకు బాప్తిసం ద్వారా క్రొత్త జన్మనిచ్చాడు. పరిశుద్ధాత్మను ద్వారా నూతన స్వభావమును కలిగించాడు. అది కలిగి ఉన్నవారు ఎల్లప్పుడూ నూతనంగానే బ్రతుకుతారు. ఎందుకంటే మనకు ఎహెజ్కేలు 36:26లో ఉంటది, నేను మీకు నూతన స్వభావమును కలుగజేస్తాను, మాంసపు గుండెను మీకు ఇస్తాను, మీలో నుండి రాతి గుండెను తీసేస్తాను అని ఎహెజ్కేలు 36:26 వచనంలో ఇవన్నీ ఉంటాయి. నన్ను ఎరిగే హృదయాన్ని మీకు ఇస్తాను. విరోధమును బట్టి, రాతి గుండెను బట్టి, మానవుడు కలిగి ఉన్న కఠినత్వాన్ని బట్టి, మానవుడు కలిగి ఉన్న తిరుగుబాటును బట్టి, మానవుడు కలిగి ఉన్న దుష్క్రియలను బట్టి దేవునికి దూరం అయిపోయిన వాడు, దేవునికి దూరమైన ప్రతిదీ పాపానికి దగ్గర, మరణానికి దగ్గరలో ఉంది. అందుకు పాపములో మరణానికి దగ్గరైన ప్రతి మనిషిని గురించి బైబిల్ ఏం చెబుతుంటే, వారు ఎవ్వరు ఎప్పుడు కూడా ఎంత ఘోర పాపైనా సరే నశించే దేవుడు ఇష్టపడలేదు. లోకం చెబుతుంది దుష్ట శిక్షణ, తప్పు చేసిన వాళ్ళందరినీ సంహరించాలి అని లోకం చెబుతుంది. ప్రభు చెబుతున్నాడు దుష్టుడు తన దుష్టత్వంలో మరణించుట ఏం ప్రయోజనం? దుష్టుడు తన దుష్టత్వాన్ని దిద్దుకొని బ్రతుకుట
అదే దేవుడు చేసిన కార్యం. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రభునందు ప్రియమైన వారులారా, ఎవరైతే ఈ మాటలు వింటున్నారో ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిందిగా వాక్యం చెప్తుంది. ఈ విషయాన్ని గుర్తించండి. సమాధాన పరిచిన వారే దేవుని కుమారులు అనబడతారు. ఈ భూమి మీద ఉన్న సర్వ మానవాళిని మొట్టమొదటిగా సమాధాన పరుచుకున్నది, సమాధాన పడదు ప్రభు యేసుక్రీస్తు వారు. ఈయన తండ్రితో మనందరినీ సమాధాన పరుస్తున్నాడు. ఆయన కుమారుడు. మరి ఈరోజు విశ్వసించిన వారందరూ, అది యోహాను సువార్త 1:12 తన నామం విశ్వసించిన వారందరూ దేవుని కుమారులు అనబడతారని రాయబడింది. ఊరిక పేరు కాదు, పని కలిగి ఉండాలా, బాధ్యత కలిగి ఉండాలా అన్నది గుర్తుపెట్టుకొని వాక్యం ఏమైతే తెలియపరుస్తూ వచ్చిందో ఆ ప్రకారం మన జీవితాలను కట్టుకుంటూ, అర్థమైందా? ఇప్పుడు ఏమైనా ఆయన శిలువ రక్తము ద్వారా మనం సంధి చేయబడ్డాం. సంధి చేయబడ్డ వారమని గుర్తించి ఆయనలో ఉన్న లక్షణాలు మనం కలిగి ఈరోజు మనందరం ఆరాధిద్దాం. ఏ లక్షణం ద్వారా ఆరాధిస్తాం? ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధంగా ఉన్నవారు ఆరాధిస్తారు. ఆయన పవిత్రుడు. పవిత్రులు ఆరాధిస్తారు. ఆయన నిర్దోషులు ఆరాధిస్తారు. ఆయన నిష్కల్మషులు ఆరాధిస్తారు. అట్టి వారు ఆరాధిస్తుంటాడంట, వారి ఆరాధనలపై ఆయన ఆశీనుడుగా ఉంటాడంట. అట్టి వారి ఆరాధనలు ఆయన అంగీకరిస్తూ ఉంటాడంట. కాబట్టి ఈరోజు మరి మనం ఎలాంటి మనసుతో, ఏ స్వభావంతో మనం ఆరాధిస్తున్నామో మీకు అర్థమవుతుందా? ఎవరికి వారికి అర్థం కావాలి. అది చాలా మంచిది. అర్థమైతే మంచిది. అర్థం కాకపోతే ఈ రోజైనా విన్న వాటి ప్రకారంగా అర్థం చేసుకొని, నువ్వు నేను ఎవరిని, ఒకప్పుడు మన పరిస్థితి ఏంది, ఇప్పుడు ఏం రాశాడు, నన్ను ఎక్కడ చేర్చాడు, తన రక్తంతో కొన్న సంఘంలో చేర్చాడు. ఆయన ఏ సంఘంపై తన దృష్టి పెట్టినాడో అక్కడ నిన్ను చేర్చినాడు. నువ్వు ఎలా ఉంటున్నావు ఆలోచించు. ఎంతకాలం కదా, ఎంతకాలం ఇలా ఉండిపోతారు బలహీనులుగా? దేవుడు తన కృపచేతి మాటల ప్రకారంగా మనందరినీ స్థిరపరచునుగాక. ఆమేన్.